కేటీఆర్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్ ఐఏఎస్, A3 బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరు ముగ్గురు మీద కేసు నమోదైంది. A1గా కేటీఆర్ పేరైతే ప్రస్థానం ఉంది. A1గా కేటీఆర్ పేరును కూడా నమోదు చేసిన సందర్భాలు కూడా ఇస్తున్నాం. 4 సెక్షన్ల కింద నాన్ అవైలబుల్ కేసులు నమోదు. ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో 55 కోట్ల అక్రమాలు, ప్రభుత్వ అనుమతి లేకుండానే నిధులు ట్రాన్స్ఫర్, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే విదేశీ కంపెనీలకు ఫండ్స్, రూల్స్ అతిక్రమించినందుకు హెచ్ఎండిఏకు భారీగా పన్ను, ట్రైపార్టీ అగ్రిమెంట్ అమల్లో ఉండగానే తప్పుకున్న స్పాన్సర్స్, హెచ్ఎండిఏను ప్రమోటర్గా చేరుస్తూ మరో అగ్రిమెంట్, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఏసీబీ రంగంలోకి అధికారులు, నిధుల గోల్మాల సీరియస్ తీసుకున్న ప్రభుత్వం, అసెంబ్లీ సమావేశాల అనంతరం అరెస్ట్ చేసే ఛాన్స్, హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసే విషయంలో కేటీఆర్, ఏసీబీ స్పెషల్ బృందాల ఏర్పాటు, అధికారులతో ఏసీబీ డీజీ ప్రత్యేక సమావేశం ఉంది. కేటీఆర్ మనం చూస్తున్నాం. కేటీఆర్ ఎన్నో సందర్భాల కేటీఆర్ గారు ఆయన పేపర్ ప్రకటన చేయడం జరిగింది. నన్ను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది, అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకొని, ఒకవేళ అరెస్ట్ చేస్తే నేను జైల్లో ఉంటాను, రేవంత్ ఎక్కడ చేసినా కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది, అనేకమైనటువంటి మాటలు మాట్లాడే కేటీఆర్ గారు. ఆయన మీద ఉన్నటువంటి ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకి సంబంధించిన అంశాన్ని కూడా A1గా కేటీఆర్, A2గా అరవింద్ ఐఏఎస్ గారు ఉన్నటువంటి నేపథ్యం 55,000 కోట్ల రూపాయల్లో ప్రాణ జరిగిన నేపథ్యంలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కార్ రేసులో గోల్మాల్ జరిగిందని గుర్తించిన ఏసీబీ ఈ మేరకు విచారణ చేపట్టి అందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదు చేసింది. A1గా మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ పేరును, A2గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని పేర్లను చేరుస్తూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కేటీఆర్పై 13/2 పీసీ యాక్ట్ 409, 120B మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే ఈ 4 సెక్షన్లు కూడా నాన్ అవైలబుల్ కావడం గమనార్హం. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు విదేశీ కంపెనీలకు గత ప్రభుత్వం 50 కోట్లు చెల్లించింది. ఎలాంటి ఆర్థికపరమైన అనుమతి తీసుకోకుండా హెచ్ఎండి నిధులను విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఈ వేరంపై ఏసీబీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ లేఖ రాశారు. ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. ప్రభుత్వమే స్పాన్సర్గా మారి జనవరి 25, 2020 ఈ కార్ రేసింగ్ 9, 10, 11, 12 సీజన్లకు సంబంధించి లండన్ చెందిన ఈ ఆపరేషన్ కంపెనీతో మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. ఎస్నెక్స్జన్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ స్పాన్సర్గా వివరించింది. ఫిబ్రవరి 11, 2021 ఈ కార్ రేసింగ్ కోసం హెచ్ఎండిఏ 12 కోట్లు మంజూరు చేసింది. కార్ రేస్ ట్రాక్ నిర్మాణం 12 కోట్లు మంజూరు చేసింది. కార్ రేస్ ట్రాక్ నిర్మాణాలకు ఇతర సదుపాయాలను ట్రైపార్టీతో ఒప్పందానికి కొంచెం నిధులు మంజూరు చేశారు. అయితే ట్రైపార్టీ అగ్రిమెంట్ అమల్లో ఉండగా ఫార్ములా ఈ ఆపరేషన్ స్పాన్సర్ కంపెనీ మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో స్పాన్సర్కి జరిగేటువంటి నష్టం కూడా ఏమైందో చెప్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. నేను అరెస్ట్ చేసినప్పటికీ ఆయన స్పందించిన నేపథ్యం కూడా, వెంట్రుక కూడా పీకలేవు, నేను తప్పు చేయలేదు, భయపడను, సాక్ష్యాధారాలు ఉంటే అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్పై చర్చ పెట్టాలి. ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ సుమారు 30 కోట్లు ఖర్చు చేసింది. దానివల్ల హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్లు ప్రయోజనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మా అన్నను అరెస్ట్ చేస్తారా? ఆరాధిస్తున్న గులాబీ ఎమ్మెల్యేలు, ఏసీబీ కేసు నమోదుతో అసెంబ్లీ లాబీలో హాట్ టాపిక్గా మారిన నేపథ్యం ఉంది. ఆయన గతంలో కూడా అదే చెప్పిండు, నన్ను ఎంటుగా కూడా పీకలేవు, నువ్వు నన్ను ఏం చేయలేవు అనేటువంటి ప్రధానంగా కూడా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తున్నాం. మరి ఎంతవరకు అరెస్ట్ చేస్తారు? నిజంగా అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం నిజంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆయన ఇప్పటికే ఆయన మీద పలు రకాల సెక్షన్లు కూడా నమోదయ్యాయి. దానికి సంబంధించి ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా స్టెప్ తీసుకోబోతున్నారు, ఒకవేళ నిజంగా ఏం జరగబోతుంది రాష్ట్రంలో అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. నాన్ అవైలబుల్ కేసులు కూడా పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీపై అత్యాయత్నం కేసు, పార్లమెంట్ వద్ద హైడ్రామా, కాంగ్రెస్ బీజేపీ ఎంపీల మధ్య తోపులాట, నిరసన చేసి సభల్లోకి వెళ్తున్న ఘటన, తమ ఎంపీల నెట్టేశారని ఇరు పార్టీల ఆరోపణలు, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు, పక్కదారి పట్టించేటువంటి కుట్ర. ఇక్కడ జైభీం నినాదాలతో ఊరెత్తినటువంటి నినాదం చూస్తున్నాం. జైభీం నినాదాలతో పార్లమెంట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరో పక్కన ఇవాళ ఉన్నటువంటి ఆదాని అంబానీ ఆస్తుల మీద ఈడీ విచారణ జరగాలని పట్టుబడినటువంటి ప్రతిపక్ష పార్టీ ఎంపీల మీద ఇవాళ డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ అంబేద్కర్ నినాదం తెరపై తీసుకోవడం జరిగింది. అంబేద్కర్ నినాదం తెరపై తీసుకొచ్చి ఇవాళ అవమానకర మాటలు మాట్లాడినటువంటి బీజేపీకి ఇవాళ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి నినాదాలతో రాజ్యాంగాన్ని పట్టుకొని ఇవాళ పార్లమెంట్ లోపలికి వెళ్ళి పార్లమెంట్లో అనేకమైన సందర్భాల్లో కూడా జై భీమ్ అంటూనే ఇలా నినాదించినటువంటి ఇలా ఉన్నటువంటి ప్రతిపక్ష ఎంపీల మీద
చంపేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఎంపీలు ఎడిపోతున్నాయి. రాజకీయ విలువలు ఎడిపోతున్నాయి. రాజకీయ విలువలకు ఎడిపోతున్నాయి. ఏ సమాధి అవుతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇది జేబీ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించి. బలగం ఫేమ్ మొగలయ్యకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య ఆసుపత్రి చికిత్స పొందుతూ ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా దుగ్గొండి సంతాపం ప్రకటించిన పలువురు ప్రముఖులు. బడుగుల సాహిత్యానికి తీరం లోటు రేవంత్ రెడ్డి. ఇలా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ రాలే. ఆయన ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎందరికో మేలు చేసినటువంటి వ్యక్తి. ఇలా రాజకీయంగా అనేకమైన సందర్భాలు మాట్లాడతారు. మరి మొగలయ్య కుటుంబానికి రావాల్సిన అవసరం ఉండే కదా, మొగలయ్య కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇలా అధికార లాంఛనాలతో ఆయన చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. కానీ అన్నీ జరిగిపోయినాయి. మొగలయ్య ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. అలానే ఒక రెడ్డి సామాజిక వర్గానికో లేకపోతే వెలమ సామాజిక వర్గానికో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇలా మొగలయ్యకు ఇలా అధికార లాంఛనాలతో చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఎవరు చేయలేరు. అనగానే నా కుటుంబాలకు ఇలానే ఉంటే మనలా అణచివేసేటువంటి ప్రయత్నాలే జరుగుతున్న నేపథ్యం కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి జేబీ దినపత్రిక ప్రధాన వార్తలు, వివిధ దినపత్రిక ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు.